పార్టీ ఈ కూటమిలో ఏదైనా సరే ఇప్పటి వరకు మీకు ఏమన్నా దాని గురించి కూటమిలో ఏ పార్టీ నుంచి వస్తుందనేది ఏమన్నా ఉందా? నేను చెప్పను కదా, సిగ్నేచర్ స్టూడియో వాడు అడిగేశాడని చెప్పి నేను చెప్పరా రివీల్ చేయలేను కదా. ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తా? ఆ మూడిట్లో ఎవరో ఒకరు తీసుకుంటారు ఆ సీటు, తీసుకున్న పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్తున్నాను కదా ఇంత క్లియర్గా. ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యల గురించి మీకు అందిన సమాచారం, మీకు వాటి మీద ఉన్న అవగాహన గురించి ఏమైనా చెప్పగలరా కొంచెం? ప్రతిరోజు ఒక గంట సేపు రచ్చబండలో నేను అదే చెప్తున్నారు. అంచేత మళ్ళీ నేను చెప్పలేను. ఐ కాంట్ బ్లడీ రిపీట్ ఇట్. ప్రతిరోజు ఒక గంట సేపు నేను అదే చెప్తున్నా. ఇంకా దాని మీద నాకేమన్నా అవగాహన ఉందా, ఏమన్నా చెప్పగలరా అంటే మీకే అవగాహన లేదని నాకు అవగాహన. పోలవరం వ్యవహారంలో మీరు చెప్పిన దానికి అక్కడ వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అది కాదని అంటారా? దాన్ని ఇప్పటి వరకు పోలవరం అనేది 2019 నుంచి 2024 వరకు ఏ రకమైన ప్రాతిపదికన ఏ రకంగా ముందుకు వెళ్ళిందనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే గట్టిగా చెప్తున్నారు. వాళ్ళన్నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ రివర్స్లో ఎంతో కొంత వెనక్కి వెళ్ళింది తప్ప ఏమీ ముందుకెళ్ళలేదు. అది నిజం. అది అవగాహన అయింది నాకు. వాళ్ళు ఏమీ చేయలేదన్న సంగతి అవగాహన అయింది. 21 పదవిలోకి వచ్చిన 2019లో 21 జూన్ కల్లా నీరు ఇస్తామన్నారు. మళ్ళీ 22 అన్నారు, మళ్ళీ 23 అన్నారు. 23లో మటుకు 24 అనకుండా 25 అన్నారు. ఇంత దగులుబాజీ ప్రభుత్వాన్ని ఎక్కడన్నా చూస్తావా? పోలవరానికి వీళ్ళు చేసినంత అన్యాయం ఎవడో చేయలే. ఆ 72% నుంచి ఇదే 73% అయిందని చెప్తున్నారు అంతే. ఓకే. సో దే డ్యామేజ్డ్ ద హోల్ ప్రాజెక్ట్. అవగాహన కాపాడటానికే ఉంది. వాళ్ళకి ఏమి వాళ్ళేది నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. వాళ్ళు 21 నుంచి 25 దాకా తీసుకొచ్చారంటే ఇంకా పోలవరానికి వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీలాంటి అమాయకులు అనుకుంటే మిమ్మల్ని చూసి మీలాంటి వాళ్ళని చూసి జాలిపడాలి తప్ప ఇంకేమో మాట్లాడుతుంది దానికి. దే డిస్ట్రాయిడ్ పోలవరం, దే డిస్ట్రాయిడ్ అమరావతి, దే డిస్ట్రాయిడ్ ద స్టేట్. అందుకనే ప్రజలు 2019కి అమరావతిలో ఏమున్నాయని ఈ రోజు కూడా అవే ఉన్నాయి. అంతకుమించి 2019కి ఉన్న రోడ్లు కూడా తవ్వి పట్టుకుపోయారు స్థానిక నాయకులు. అన్నీ ఎక్కడికక్కడ ఆపడేశాడు. అలాగే మరి ఆ సెక్రటేరియట్కి వెళ్ళని ముఖ్యమంత్రిని పంపేశారు కదా. ఇక్కడ అదే అడగబోతున్నా, తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా మరి. అవును, పంపేశారుగా, రెస్ట్ తీసుకోమన్నారుగా. అరే ఒక బాధ్యత గల పదవికి నేను ఎంపిక చేసుకుంటే నీ బాధ్యతలను నిర్వర్తించకుండా నువ్వు కొంపలో కూర్చుంటే. తెలుగుదేశం ప్రభుత్వంలో బాధ్యతగానే వెళ్ళారని అంటారా? ఆ 5 ఏళ్ల పాటు డెఫినెట్ బాధ్యతగా ఎన్ని పనులు చేశారని అనుకోవాలి మరి? ఎన్ని పనులు ఏంటి వాళ్ళు చెప్పిన? అమరావతి నిర్మిస్తామని అన్నారు, అమరావతి నిర్మించలేదు కదా. ఎందుకు నిర్మించాలి? నిర్మాణం జరిగిపోతుంది, అమరావతి వచ్చేస్తోంది. ఎన్నాళ్ళుగా అమరావతి అంటే ఇది ఏదన్నా పాతాల భైరవులు శివరంగారావు ఆంపట్టు అంటే జరుగుతుందా? 2014లో ఎన్నికైన తర్వాత 2015లో మొదలుపెట్టారు, మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న జడ్జి క్వార్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేశారు వీళ్ళు. ప్రజలు నమ్మలేదు కదా మీరు అమరావతి అభివృద్ధి చేస్తాం. అరే ఇతను ఏం మాట్లాడుతున్నావా అర్థం పర్థం లేకుండా. ఇతను అమరావతిని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని కంటిన్యూ చేస్తానని చెప్పిన లేడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ ప్లేట్ ఫిరాయించాడు. 3 రాజధానులు అన్నాడు. వంకాయ ఏం చేశాడు? 3 రాజధానులు 4 సంవత్సరాల నుంచి ఏం చేశాడు? 3 రాజధానులు. వైజాగ్ అభివృద్ధి జరుగుతుంది. ఏంటి వైజాగ్ ఏం చేశాడు? అభివృద్ధి కబ్జా చేశారు. ఏం అభివృద్ధి చేశారు? అతని కోసం ఒక 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. కొత్తగా చేసిన అభివృద్ధి ఏముంది విశాఖపట్నంలో? అటు ఎవరు బింటూ విశాఖపట్నం ఏం చేశాడు? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినవి జరుగుతున్నాయి. ఏం జరుగుతుందయా? మొన్న ఫౌండేషన్ వేశారు. ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన దాన్ని మళ్ళీ చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ ఫౌండేషన్ వేశారు. 4 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ రీఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఏముంది అక్కడ? ఎయిర్పోర్ట్ ఉందా? కోస్టల్ కారిడార్కి సంబంధించి కోస్టల్లో రామాయపట్నం పోర్టు, ఇన్ని పోర్టులు అభివృద్ధి జరుగుతుంది. రామాయపట్నం అవును, రామాయపట్నం పోర్టు అవును. అతను కావలసిన ఎవరు మన జైల్లో పెట్టారు కదా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ఏదో ప్రసాద్ రెడ్డి, ఆ రెడ్డికి ఇచ్చారు. అరవింద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. నాట్ ఓన్లీ ఆ పోర్టు, ఏముంది 18 కోట్లు ఇన్వెస్ట్మెంట్, అదేదో పెద్ద పోర్టు, దానికి ఏదో ఖర్చు పెట్టేశారు. ఏముంది అందులో? అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా, అందుకు నేను ఏముంది? ఒక 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెడితే అది అభివృద్ధా? 10 లక్షల కోట్లు అప్పు చేసి 1800 కోట్లు ఎక్కడో ఖర్చు పెడితే అది అభివృద్ధా? మరి డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని అంటారు. ఏం మరి ఎక్కడికి వెళ్ళిందో జగన్మోహన్ రెడ్డిని అడగండి, నాకేం తెలుసు ఎక్కడ పెట్టాడు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీకు అన్ని ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డబ్బులు తిన్నాడు, ఎక్కడ డబ్బులు దాచుకున్నాడో నాకు ఎలా తెలుస్తుంది? బ్రాడ్గా అసలు చేసే అక్రమాలు అన్యాయాలని చెప్తాను తప్ప అసలు ఎందులో ఎంత కొట్టేస్తా, అది ఎక్కడ దాచాడో, ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడో ఏం తెలుస్తుంది?
తెలీదు. కొన్ని లిమిటేషన్లు ఉంటాయి కదా, అంతఃపుర రహస్యాలు అని మనకేం తెలుస్తాయి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన బాగులేదు అని అనుకుని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మీరు ఆ అధికారం కూడా అది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలని నేను చెప్పేది దాన్ని ఎలా సమర్థించుకుంటారు? 14 నుంచి 19 బాగోలేదని ఎవరు అనలా. అంతకంటే ఇతను బ్రహ్మాండం మొదలు కొట్టేస్తానని చెప్తే ఇతని మాటలో మాయ మాటలు విశ్వసించారు ప్రజలు. విశ్వసించి మంచివాడిని పక్కన పెట్టారు. ఎవరు మంచివారు? చంద్రబాబు నాయుడు. ఈ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ వర్క్, ఇస్ ఎ విజనరీ. అది గ్రహించారు. ఓరు బాబు మనం మోసపోయారా బాబు, అతనే రాకుమారెడ్డి వీడు మాయల బకీర్లో ఉన్నాడని చెప్పి అనుకున్నారు. 2019లో మీకు ఆయన విజనరీ అని మీకు అనిపించలేదా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అతనే ఇంత బాగా చేశాడు, ఇంకా బాగా చేస్తున్నాడు అనుకున్నాం. కానీ సర్వనాశనం చేస్తాడని చెప్పి నేను ఎలా అనుకుంటా? అసలు ఎవడో అనుకోలా.